హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో 10th క్లాస్ బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో కొన్ని స్పెసిఫిక్ యాంగిల్స్కి 6 ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో 30, 45, 60కి మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ రోజు వీడియోలో 0 degrees, 90 degreesకి 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాటి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రోజు 0 degrees ఫైండ్ అవుట్ చేయడం కోసం చాలా సింపుల్ మెథడ్, మన డైలీ లైఫ్లో, మన రొటీన్ లైఫ్లో మనం చూసేటువంటి ఒక మెథడ్ని యూజ్ చేసుకుని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు గోడకు నిచ్చెన వేస్తారు కదా, మనం గోడ ఎక్కాలంటే, గోడ హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే గోడకు నిచ్చెన వేస్తారు కదా. సో ఇది నిచ్చెన వేశారు, గోడకి స్లోప్ ఏటవాళ్ళు ఒక నిచ్చెన వేశారు. సో ఇక్కడ సన్ ఉన్నాడు. ఈ సన్కి ఈ గోడ యొక్క షాడో వచ్చేసి ఇలా ఎత్తు మీద పడింది. గోడకి నిచ్చెన వేసినప్పుడు మనకు ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ నిచ్చెన అనేది కింద పడిపోయినట్టుగా మీరు ఇమాజిన్ చేసుకుంటే, సో ఈ ల్యాడర్ కింద పడిపోయినప్పుడు లెంగ్త్ ఆఫ్ ద ల్యాడర్ అనేది ఈ లెంగ్త్ ఆఫ్ ద షాడోకి ఈక్వల్ అవుతుంది. చూడండి, ఈ నిచ్చెన ఇలా కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు సో ఏబీ తోటి బీసీ ఏమైంది, కో ఇన్సిడెన్స్ అవుతుంది. సో ఇలా యాంగిల్ వచ్చేసి రెండు కో ఇన్సిడెన్స్ అవడం వల్ల యాంగిల్ అనేది 0 అవుతుంది కదా. ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది చూడండి, మనకు ఏబీ సైడ్ అనేది బీసీ సైడ్ తో కో ఇన్సిడెన్స్ అయింది కాబట్టి ఏబీ ఈక్వల్ తో ఏమవుతుంది, బీసీ అవుతుంది. అంటే అడ్జసెంట్ సైడ్ వచ్చేసి హైపోటనస్ రెండు ఈక్వల్ అయిపోతాయి. యాంగిల్ వచ్చేసి ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఇక్కడ తీటా 0 అయిపోతే మనం ఇమాజిన్ చేసుకుని సైన్ కాస్ వాల్యూస్ మనం రాసేస్తాం. సో సైన్ తీటా అంటే ఇక్కడ సైన్ 0 degrees రాసేస్తాయి. సో సైన్ 0 degrees ఈక్వల్ టు, ఇక్కడ మనం తీటా ప్లేస్ లో 0 అనుకున్నట్టయితే మనకు ఆపోజిట్ బై హైపోటనస్ కదా. సో ఆపోజిట్ ఇక్కడ ఏసీ అనేది గోడ హైట్ కదా. మన గోడ హైట్ మీరు ఫైండ్ అవుట్ చేయలేదు కదా, నిచ్చెన కింద పడిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది, గోడ హైట్ అనేది 0 అయిపోతుంది. సో 0 ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ ఇక్కడ బీసీ, ఏబీ ఈక్వల్ టు బీసీ. ఏబీకి బీసీ కో ఇన్సిడెన్స్ అయింది కాబట్టి ఏబీ ప్లేస్ లో బీసీ రాస్తాం, బీసీ ప్లేస్ లో ఏబీ రాస్తాం. సో 0 by BC. సో సైన్ 0 అంటే ఎంత, 0. సో అలాగే మనం కాస్ 0 degrees తీసుకుంటే ఏమవుతుంది చూడండి, మనకు తీటాకి అడ్జసెంట్ బై హైపోటనస్ కదా. మరి ఇవి రెండు కో ఇన్సిడెన్స్ అయినప్పుడు ఏబీకి హైపోటనస్ ఈక్వల్ అయిపోయింది కదా. సో ఏబీ బై బీసీ అని రాస్తే, సో అడ్జసెంట్ బై హైపోటనస్, సో ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి ఏబీకి బీసీ ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఏబీ బై ఏబీ రాయొచ్చు, లేదా బీసీకి బీసీ రాసేస్తే క్యాన్సిలేషన్ అయిపోయి 1 అవుతుంది. సో కాస్ 0 అంటే 1. సో tan 0 degrees తీసుకుంటే ఏమవుతుంది చూడండి, తీటాకు ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. సో ఆపోజిట్ ఏమైంది, మనకు 0 అయిపోయింది కదా. మనకు గోడ హైట్ మనం ఫైండ్ అవుట్ చేయలేదు, 0 బై అడ్జసెంట్ వచ్చేసి ఏబీ. సో 0 బై ఏబీ అంటే 0. మనకు tan రెసిప్రోకల్ వచ్చేసి కాట్ కదా. tan 0 మనకు 0 అయిపోయింది, 0 బై 1 ఉంటుంది కదా. అలానే కాట్ 0 వచ్చేసి ఏమవుతుంది, 1/0 అంటే ఇన్ఫినైట్ అవుతుంది. సో వీటి వాల్యూస్ అన్ని నేను మన ఫస్ట్ వీడియోలో హ్యాండ్ ప్రాసెస్ లో చెప్పాను, అలా గుర్తుంచుకోవచ్చు ఈజీగా. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 0 degrees కనుక్కున్నాం కదా.